మరి కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. బీజేపీ తొలి జాబితాను జేపీ నడ్డా విడుదల చేయనున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి లోక్సభ అభ్యర్థులను జేపీ నడ్డా ప్రకటించనున్నారు. తెలంగాణ, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించనుంది బీజేపీ. తొలి జాబితాలోని భారీ సంఖ్యలో అభ్యర్థుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణలో 5 నుంచి 8 మంది అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ భరత్ ప్రసాద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీల్లో దాదాపు 30% మందికి టికెట్ లేనట్టేనని బీజేపీ ఇప్పటికే సంకేతాలిచ్చింది. మరి కాసేపట్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. బీజేపీ తొలి జాబితాను జేపీ నడ్డా విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, మరికొద్ది సేపట్లో బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో బీజేపీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఈ జాబితాను విడుదల చేయవచ్చు అని చెప్పేసి కూడా సమాచారం. దీనికి సంబంధించి 100 లోపే మొదటి జాబితాలో పేర్లన్నిటి కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా బీజేపీ తరఫున గత లోక్సభలో ఎన్నికైన వాళ్ళల్లో దాదాపు 30% మంది సిట్టింగ్లకు ఈసారి బీజేపీ అధిష్టానం మొండి చేయి చూపించే అవకాశం ఉంది. అయితే మొదటి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కీలకమైన మంత్రులకు సంబంధించిన పేర్లన్నీ కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే మొత్తం మీద కూడా గురువారం రాత్రి 11:30 గంటలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. దాదాపు తెల్లవారుజాము వరకు కూడా ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కూడా వివిధ లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ అనేది కూడా డిస్కషన్ అనేది కూడా చేయడం జరిగింది. అంతకంటే ముందు దాదాపు గత సోమవారం నుంచి బుధవారం వరకు కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కోర్ కమిటీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమై తమ రాష్ట్రాల నుంచి లోక్సభకు పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల యొక్క జాబితాను అందించడం కూడా జరిగింది. అయితే ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చిన పేర్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి ఇవ్వడం కూడా జరిగింది. ఏకాభిప్రాయం లేకుండా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసి ఆ 3 పేర్లను కూడా కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సమర్పించారు. వాటిపై నిర్ణయం అనేది కూడా తర్వాత తీసుకునే అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి. దాదాపుగా 100కు పైగా టికెట్లంటివి కూడా ప్రకటిస్తారా, 100 లోపే దీనికి సంబంధించి ఉంటుందా అనేది కూడా చూడాలి. అయితే ఈ మొదటి జాబితాలో టికెట్లు ప్రకటించబోయే రాష్ట్రాలు కనుక చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటుగా గుజరాత్, రాజస్థాన్, అస్సాంతో పాటు ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, ఈ ఉత్తరాఖండ్ వీటికి సంబంధించిన కసరత్తు అంతా కూడా పూర్తయింది. కాబట్టి ఈ రాష్ట్రాల నుంచి ఈ టికెట్ల ప్రకటన అనేది కూడా ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపై తదుపరి సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేస్తారు. దాంతోపాటుగా ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలతో ఎక్కడి నుంచి అయితే పొత్తు అయితే ఉంటుందో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రకటన అనేది కూడా కొంతకాలం వాయిదా అనేది కూడా వేసే అవకాశం అనేది కూడా ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే గత 2 సార్లు కూడా ఆయన వారణాసి నుంచి పోటీ చేశారు. అంతకుముందు గుజరాత్లోని వడోదరా నుంచి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత ఆయన వడోదరా లోక్సభ స్థానానికి రాజీనామా చేసి వారణాసి నుంచే కొనసాగుతున్నారు. 2 సార్లు కూడా వారణాసికి సంబంధించిన ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ఈసారి కూడా ఆయన 3వ కూడా వారణాసి నుంచే పోటీ చేస్తారన్న చర్చ అనేది కూడా జరుగుతోంది. మొత్తం మీద 2014లో కనుక చూసినట్లయితే 3.7 లక్షల మెజార్టీ సాధించడం జరిగింది. 2019లో 4.8 లక్షల మెజార్టీతోటి ప్రధాని నరేంద్ర మోడీ విజయం సాధించారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని ఫీల్డ్ చేస్తారనేది కూడా చూడాలి. అయితే ప్రియాంక గాంధీ పేరు అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ కూడా ఆమె వెనక్కి తగ్గడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీ చేసే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. అంటే వీరిద్దరు కూడా తమ పాత నియోజకవర్గాల నుంచే ఈసారి మళ్ళీ బరిలోకి దిగబోతున్నట్లుగా కూడా సమాచారం. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న ఏదైతే నియోజకవర్గం ఏదైతే ఉందో అమేధీ, దీని నుంచి ఈసారి రాహుల్ గాంధీ బరిలోకి దిగే విషయాన్ని పక్కన పెడితే అక్కడ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిరిగి మళ్ళీ పోటీ చేయవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఎంపీల పనితీరు, రాజకీయ అవసరాలు వీటన్నింటినీ కూడా పరిగణలో పెట్టుకుని ఈ టికెట్లను ప్రకటించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. శిరీష్, కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్లకు అవకాశం ఇస్తే ఎన్నో ఏళ్లుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని నిరసన వెలువడుతున్న పరిస్థితి, దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మరి? అయితే ఇక్కడ ప్రధానంగా చూసేది ఏంటంటే
కొత్త పాత అనేది కాకుండా ఇక్కడ ఇంతకుముందే చెప్పినట్లుగా ఎంపీల యొక్క పనితీరు, రాజకీయ అవసరాలు వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని ఈ టికెట్ల కేటాయింపు అనేది కూడా జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ పాతవార కొత్తవార అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళ యొక్క పనితీరు అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది పరిగణలోకి తీసుకొని మాత్రమే ఈ టికెట్ల కేటాయింపు అనేది కూడా జరగచ్చు. ఒక నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగున్నప్పటికీ కూడా ఎంపీల యొక్క పనితీరు అనేది కూడా బాగుండకపోవచ్చు, లేదా సిట్టింగ్ ఎంపీ పనితీరు బాగుండకపోవచ్చు, లేదా ఇద్దరు అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి పనితీరు బాగుండి మరొక అభ్యర్థి పనితీరు బాగుండకపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. దాంతోపాటుగా రాజకీయ అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలు వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని టికెట్ల కేటాయింపు అనేది కూడా జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.